అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ రకం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో చేదుకు సంబంధించి నేను చేసిన వీడియోలో చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అడిగారండి. దాదాపుగా 150, 160 క్వశ్చన్స్ వరకు అడిగి ఉన్నారు. ప్రతి క్వశ్చన్ కూడా నేను రిప్లై ఇచ్చాను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి వీడియోలో కింద కమెంట్ సెక్షన్ లో. ప్రతి కమెంట్ కూడా నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. క్వశ్చన్స్ అని ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ లో సిమిలర్ క్వశ్చన్స్ గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసి టాప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు నేను సమాధానాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మన నాట్ సబ్స్క్రైబ్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియోని చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుని చాలా తక్కువ మంది మాత్రమే చూస్తున్నారు. సో ప్లీజ్ అండి, దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మాకే తెలుస్తుంది మేము ఎంత నాణ్యతతో, ఎంత పక్కాగా మేము మీకు సమాచారాన్ని అందిస్తున్నాము, వీడియోని అందిస్తున్నాము అన్న విషయం మాకు అర్థమవుతుంది. కాబట్టి మీకు నేను ప్రతి ఒక్క సమాచారాన్ని, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినండి మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు వెంటనే ఆ వీడియోని చూసి ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీకు తెలియడం అయితే జరుగుతుంది. మనకు వచ్చిన టాప్ కమెంట్స్ ఏంటో చూడండి. ఎనర్జీ మీటర్ అన్సాటిస్ఫై గా పెట్టడం వల్ల అక్కడ అన్సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది. అయితే మాకు ఈ అమౌంట్ అనేది వస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రెండో క్వశ్చన్ కింద క్యాష్ దగ్గర అన్సాటిస్ఫాక్టరీ ఉంది, అక్కడ అమౌంట్ అనేది వస్తుందా లేదా అని అడుగుతున్నారు. అలా ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలో అని అడుగుతున్నారు. తర్వాత ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఒక బ్యాంక్ నుంచి వేరొక బ్యాంక్ కి రీసెంట్ గా మార్చారు. సో అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. ఈ రకంగా 4 రకాల క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నారు. ఎక్కువ మంది ఇవే క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. అంటే కొంచెం అటు ఇటుగా మార్చి సేమ్ దాదాపుగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. వీటికి సమాధానాలు నేను ఒకసారి ఈ వీడియోలో అయితే చెప్తానండి. మన ఛానల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈబీటీ సిస్టమ్ ద్వారా 18,750 రూపాయల అమౌంట్ అనేది ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయిందో అందులో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. దీన్నే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారండి. అయితే ఇలా లింక్ అయిన వాళ్ళందరికీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ రోజు కూడా కొన్ని డిస్ట్రిక్ట్ లో కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. చాలా మంది ఈ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ లో మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు ఇయర్ అనేది తప్పుగా పెడుతున్నారండి. ఇయర్ అనేది 24, 25 పెడుతున్నారు. చేయూత అమౌంట్ అనేది 23, 24 కి సంబంధించిన అమౌంట్. సో ఖచ్చితంగా ఇయర్ అనేది మీరు 23, 24 అనేది పెట్టండి. అప్పుడు మీకు అక్కడ ఎనర్జీ మీటర్ యొక్క రీడింగ్ ఏంటి అనేది చూపిస్తుందో దాన్ని బట్టి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. తర్వాత చాలా మందికి క్యాష్ దగ్గర ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అని ఉంటుందండి. ఇక్కడ సర్కిల్ చేసి ఉంచాను, కావాలంటే చూడండి. ఇలా చాలా మంది నాకు స్క్రీన్ షాట్లు అయితే పంపించారు నా మెయిల్ ఐడికి. అక్కడ అందరికీ అన్సాటిస్ఫైడ్ ఉంది, మాకు అమౌంట్ వస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. అన్సాటిస్ఫైడ్ ఉన్నా సరే, క్యాష్ దగ్గర అన్సాటిస్ఫైడ్ ఉన్నా సరే, మిగతావన్నీ సాటిస్ఫై గా ఉంటే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యూనిట్స్ అనేవి అక్కడ అన్సాటిస్ఫైడ్ ఉంటే 2024, 25 కాకుండా 23, 24 అనేది పెట్టి మీరు ఎనర్జీ క్యాలిక్యులేటర్ లో చూసుకోండి. ఇప్పుడు కూడా అన్సాటిస్ఫైడ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను దానికి సంబంధించిన రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగతా పారామీటర్స్ అన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇంతే కాకుండా మీరు ఎన్బిఎం లాగిన్ లో స్టేటస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ యొక్క స్టేటస్ ఎప్రూవ్డా రిజెక్టెడా అని చూసుకోండి. ఎప్రూవ్డ్ అయితే అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది, రిజెక్ట్ అయితే అమౌంట్ రాదు. ఏదైనా పేమెంట్ కానీ జరిగి ఉంటే పేమెంట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయండి చాలా మందికి. ఆ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ కోసం చాలా మంది క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలని. ఎన్పిసిఐ మ్యాపింగ్ మీరు బ్యాంక్ కి వెళ్లి చేసుకోవాలండి. మీ యొక్క బ్యాంక్ బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్, పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బ్యాంక్ కి వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు, ఒక థంబ్ వేయించుకుంటారు. దాని ద్వారా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న మాకు అంత ముందు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండేది, దాన్ని ఇప్పుడు క్లోజ్ చేసాము, ఇప్పుడు వేరే అకౌంట్ తీసుకున్నాము, దానికి ఎన్పిసిఐ మ్యాపింగ్ రీసెంట్ గా చేసాము, అమౌంట్ పడుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా పడుతుందండి. ఇప్పుడు రీసెంట్ గా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసినా సరే వారికి అమౌంట్ అనేది పడుతుంది. కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న మేము చేయుత టైంలో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాము, ఇప్పుడు మేము ఎన్పిసిఐ మ్యాపింగ్ వేరే బ్యాంక్ అకౌంట్ ఉంది, మాకు అమౌంట్ పడుతుందా అని అడిగారు. దానికి కూడా సమాధానం చెప్తున్నానండి. వారికి కూడా అమౌంట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.